శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మే 16, 2026 శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, రోహిణీ కార్తె. అమావాస్య రాత్రి 1:29 వరకు. నక్షత్రం భరణి. సాయంత్రం 5:28 వరకు. వర్జం తెల్లవారి 4 గంటల నుండి తెల్లవారి 5:24 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:36 నుండి ఉదయం 7:16 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. అష్టమూలికా గుగ్గిలం ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో ధూపం వేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీల సూచన. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వస్త్రలాభం. వృషభ రాశి. సినీ, కళా, సాహిత్య రంగాలలోని వారు, తాత్కాలిక వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. మిథున రాశి. మీ ఆలోచనలకు ఆకృతి కల్పించటానికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చాకచక్యంగా వ్యవహరించి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి. ఆహ్లాదభరితమైన వాతావరణంలో కాలాన్ని గడుపుతారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వాహన సౌఖ్యం. కన్యారాశి. మీపై వచ్చిన కొన్ని అపనిందలను రూపుమాపుకోగలుగుతారు. ఆలోచనలో స్థిరత్వం ఏర్పడుతుంది. వస్త్రలాభం. తులారాశి. స్పెక్యులేషన్ వైపుకు మొగ్గు చూపే కన్నా స్థిరాస్తుల కొనుగోళ్లపైన పెట్టుబడిని మదుపు చేయటం మంచిది. వృశ్చిక రాశి. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగంలోని వారికి, ఫైనాన్స్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ధనస్సు రాశి. మీ పరపతి పెంపొందుతుంది. నరదృష్టి అధికంగా ఉంటుంది. మిత్ర బృందంలోనికి కొత్త వారిని చేరుస్తారు. మకర రాశి. వెన్నునొప్పి బాధిస్తుంది. ఈరోజు సానుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోగలరు. రుణాలు తీరుతాయి. కుంభరాశి. గతంలో ఆగిపోయిన వ్యవహారాలను తిరిగి ప్రారంభించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. వస్త్రాలను కొనుగోలు చేస్తారు. మీనరాశి. అలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. రాజకీయ పరిచయాలు ఉపకరిస్తాయి. నమస్కారం.